సీమ రాజకీయం మళ్లీ వేడెక్కింది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్లనుండటంతో నంద్యాల రాజకీయం తెర మీదకు వచ్చింది. దాదాపు 26 మంది జగన్ సమక్షంలో పార్టీలో రేపు చేరబోతున్నారు. తాజా పరిస్థితుల్ని టీడీపీ కూడా బేరీజు వేస్తోంది. కర్నూలు జిల్లా టీడీపీలో నంద్యాల ఉప ఎన్నిక చిచ్చు రగిల్చింది. ఫలితంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడినంత వరకు వెళ్లింది. మార్చిలోనే ఈ విషయంలో విభేదించిన శిల్ప వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమైన చంద్రబాబు జోక్యం చేసుకుని తాత్కాలికంగా ఆయన్ని ఆపారు. భూమా, శిల్ప కుటుంబాలకు ముందు నుంచి విభేదాలున్నాయి. భూమా టీడీపీలో చేరే సమయంలో కూడా గొడవ జరగ్గా చంద్రబాబు సర్ది చెప్పారు. అయితే భూమా నాగిరెడ్డి మరణంతో బై ఎలక్షన్స్ విషయంలో మళ్లీ విభేదాలొచ్చాయి. ఇంతలోనే టీడీపీ ఊహించని విధంగా శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. శిల్పా తన ముఖ్య అనుచరులతో సమావేశమైన తరువాత కొందరు మంత్రులు ఆయనతో మాట్లాడినట్టు సమాచారం. అయితే తనకు న్యాయం జరగలేదని, చివరకు పార్టీ వీడుతున్నట్టు వారికి తేల్చి చెప్పేశారు. మనకు జరుగుతున్న పరిస్థితులని మీకు తెలుసు. మరి తెలుగుదేశం పార్టీలో 3 సంవత్సరాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీకు తెలుసు. అంతకుముందు ఇన్ఛార్జిగా నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలకు, నియోజకవర్గానికి సేవ చేస్తామని భాగ్యం కలిగింది మరొకసారి అనుకున్నాను. కానీ 2 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ నుండి నా మీద గెలిచినటువంటి భూమా నాగిరెడ్డి గారిని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బాధపడలేదు. పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా, మరి ఒకరొకరు విభేదించుకున్నా కార్యకర్తలను కాపాడుకుంటూ ఎవరికి భయపడకుండా, చంకకుండా వచ్చాం. ఇటీవల కాలంలో భూమా, అఖిలప్రియ నంద్యాల నియోజకవర్గంలో దూకుడు పెంచారు. తరచూ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నా దానికి శిల్పా మోహన్ రెడ్డిని ఆహ్వానించకపోవడం కూడా ఒక కారణమని చెప్పుకుంటున్నారు. ఇదే కనుక కొనసాగితే ముందు తమకు టీడీపీలో ఏమాత్రం ప్రాధాన్యత ఉన్నదన్న నిర్ణయానికి వచ్చిన శిల్పా వర్గం వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి వర్గం వైసీపీలో చేరుతున్న వేళ పరిణామాల్ని జిల్లా టీడీపీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. భూమా వర్గీయులు మాత్రం నంద్యాల టిక్కెట్ తమదేనన్న ధీమాతో ఉన్నారు. భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దించాలని ఆ కుటుంబం నిర్ణయించింది. మొత్తానికి నంద్యాల సీటు కర్నూలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కేలా చేసింది.